హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను మంచి డ్రింక్ రెసిపీతో బనానా మిల్క్ షేక్. చాలా సులభంగా చేసుకోవచ్చు, అది కూడా ఐస్ క్రీమ్ లేకుండా రుచికరంగా ఎలా చేసుకోవాలన్నది చూద్దాం పదండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో బాగా పండిన 2 అరటి పండ్లను తీసుకొని కట్ చేసి వేసుకోండి. మిల్క్ షేక్ కోసం అరటి పండ్లు ఈ విధంగా కొద్దిగా మగ్గింటి తీసుకుంటేనే రుచికరంగా ఉంటుంది మిల్క్ షేక్. ఇలా మొత్తం బనానా కట్ చేసిన తర్వాత ఇందులో చక్కెర వేసుకోవాలి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ల చక్కెర వేసుకుంటున్నాను. మీ రుచికి తగినంత మీరు చక్కెర వేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టేసి 1 నిమిషం పాటు బాగా బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1.5 గ్లాస్ మైన కాచి చల్లార్చిన పాలను వేసుకుంటున్నాను. మీకు నచ్చితే ఇందులో మీరు పచ్చి పాలను కూడా వేసుకొని బ్లెండ్ చేసుకోవచ్చు. మరో నిమిషం పాటు వీటిని బాగా బ్లెండ్ చేయండి. ఇక్కడ నేను 2 గ్లాసుల సర్వ్ చేసుకునేమైన మిల్క్ షేక్ని ప్రిపేర్ చేసుకున్నాను. చూడండి, ఫైనల్గా బనానా మిల్క్ షేక్ అన్నది రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని మనం గ్లాస్లో సర్వ్ చేసుకోవడమే అండి. మీకు చల్లగా కావాలనిపిస్తే కొద్దిసేపు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదా ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. మీకు ఇంకా టేస్టీగా మిల్క్ షేక్ కావాలనిపిస్తే మీరు వెనిలా ఐస్ క్రీమ్ కూడా వేసుకొని బ్లెండ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఐస్ క్రీమ్ని స్కిప్ చేశాను, మీకు నచ్చితే మీరు వేసుకోండి. ఫైనల్గా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే అండి. ఈ సమ్మర్లో మీరు కూడా కూల్గా ఎంజాయ్ చేయండి బనానా మిల్క్ షేక్ని. చాలా సులభం కదా. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చి గంట బెల్లుని కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.